సైతం లెక్క చేయకుండా పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు అన్ని పార్టీల నాయకులు. నవరత్నాల్ని వైసీపీ అంటుంటే సూపర్ 6 హామీలతో టీడీపీ జనసేనలు దూసుకుపోతున్నాయి. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి నేతలు ఎక్కడికక్కడ వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఆలోచించి ఓటేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. మరోవైపు షర్మిల తనదైన స్టైల్లో అన్న జగన్ని టార్గెట్ చేస్తూ న్యాయాన్ని గెలిపించాలని కడప వాసుల్ని కోరుతున్న తీరు ఆలోచింపజేస్తుంది అంటున్నారు. జగన్ సర్కారు మద్యం పాలసీ, ఇసుక దందాలు, వైసీపీ నేతల అరాచకాలపై ఫైర్ అవుతూ ఎన్నికల ప్రచారంలో క్లైమాక్స్ పంచులు విసురుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. నవరత్నాల పేరుతో జగన్ ప్రజలకు చాక్లెట్ ఇచ్చి నెక్లెస్లు తీసుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. విశాఖలో వైసీపీ నేతలు భూములు ఆక్రమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రుషికొండకు బోడిగుండు చేశారని మండిపడ్డారు. విశాఖలో ప్రతిపక్ష నేతలను తిరగనివ్వలేదని ఆరోపించారు. ఒకప్పుడు ఒక అతను మనం వినేవాళ్ళం, చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ కొట్టేశాడంట. అలాంటి రకం ఇతను మీకు ఇచ్చింది చాక్లెట్, మీరు ఆ చాక్లెట్ చూస్తానే పాపం ఎంత మంచోడు అని ఉబ్బిబ్బి అయిపోతే టకామని నెక్లెస్ కొట్టి పారిపోయాడు. అలాంటి వాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒకే విషయం అడుగుతున్నాను, ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడైనా చూడండి, ఇతను ఒక అహంకారి, ఒక సైకో ప్రవృత్తి. ఎప్పుడు నేను చూడలేదు ఇలాంటి వ్యక్తిని. దుర్మార్గమైన వ్యక్తి. ఏదో నన్ను అరెస్ట్ చేశారని చెప్పలేదు. మీ విశాఖపట్నంలో మీరు చూశారు, శుక్రవారం సాయంత్రం అయితే ప్రొక్లైన్ వస్తుంది. దేనికి వస్తుంది ప్రొక్లైన్ అంటే, ఎవరైనా అతన్ని ఎదిరిస్తే శనివారం ఆదివారం కోర్టు ఉండదు కాబట్టి అక్కడి నుంచి ప్రాపర్టీస్ అన్ని కూలదోయించని శుక్రవారం సాయంత్రం పంపించే పరిస్థితికి వచ్చారు. జగన్ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రమాదకర స్థితికి చేరాయనడానికి ఎంపీ రఘురామకృష్ణరాజు ఉదంతమే నిదర్శనమని మండిపడ్డారు. ఎంపీగా రఘురామరాజుని తన నియోజకవర్గంలో తిరగనీయకుండా చేసిన సైకో జగన్ను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అరాచక ప్రభుత్వానికి అంతం పలకాలంటే ఎండకు భయపడి ఎవరూ ఇంట్లో కూర్చోకూడదని, ఓటర్లు ఇంట్లో ఉంటే వైసీపీ గొడ్డలి మీ ఇంటికి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పవన్ పోరాటం వల్లనే కూటమి ఏర్పడిందని, పవన్ రియల్ లైఫ్ లో కూడా హీరోయే అని చంద్రబాబు ప్రశంసించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఆయన తిరగనీయకుండా చేస్తే, నేరుగా అక్కడి నుంచి బయట పంపిస్తే, మొట్టమొదటిసారిగా నేనే వెళ్లి హోటల్లో నోవోటల్ విజయవాడలో ఉంటే సంఘీభావాన్ని తెలియజేశాను. నేను జైల్లో ఉంటే నేరుగా వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే మాట చెప్పాడు, ఓట్లు చీలడానికి వీలు లేదు, కూటమి ఏర్పాటు చేయాలని చెప్పి ఆచరించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ఒక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కూటమి ఏర్పాట్లో కీలక పాత్ర పోషించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి రథయాత్రతో రాష్ట్రాన్ని చుట్టి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుతో ప్రజాగళం సభలో పాల్గొని జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శాంతి భద్రతలను భగ్నం చేసి భూముల్ని మింగేసి వనరుల్ని దోచేసే జగన్ లాంటి వ్యక్తి వ్యవస్థకు చాలా ప్రమాదకరమని మండిపడ్డారు. 5 ఏళ్ల పాలనలో ప్రజలు పడిన కష్టాలు, అనుభవించిన బాధలు వైసీపీని కూకటి వేళ్లతో పెకలించబోతున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి ఏర్పాటుకు ప్రజాగ్రహమే ఊపిరిలూదిందని, ఆ జనాగ్రహమే రేపు జగన్ను ఓడించి తీరుతుందని స్పష్టం చేస్తున్నారు. ఏమంటాడు జగన్ మాట్లాడితే సిద్ధం అంటాడు, ఇలా చూస్తుంటాడు సిద్ధం. ఒక ముఖ్యమంత్రి నమస్కారం పెట్టాలి. ఇట్లా ముఖ్యమంత్రి ఏం చేయాలి? నేను మీకు బాగా చేశాను, 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. నాయకుడు ఎవడైనా సరే
రెండు చేతులెత్తి నమస్కారం పెట్టి ఓట్లు అడగాలి కానీ నువ్వు నాకు ఓటేస్తావా లేదా చంపేనా, నువ్వు ఓటేస్తావా లేదా నేను నీ కబ్జా పెట్టనా, నువ్వు ఓటేస్తావా లేదా నీ అక్రిడిటేషన్ తీసేయనా, నువ్వు ఓటేస్తావా లేదా నేను భయపెట్టినా, నువ్వు ఓటేస్తావా లేదా నీ కూర్చోబెట్టి నీ పథకం తీసేయనా. ఇది దీని అర్థం. జగన్ ఇలా అంటే ఎవ్వడు భయపడ్డు. మేము ఇలా చూపిస్తాం. కూటమి గుర్తుది. నువ్వు ఇలా అంటే మేము ఇలా అంటాం. ఇదేనికి కూటమి గుర్తుతో ఇక్కడ నల్ల బొట్టు పొడిపించుకొని చూపిస్తాం. బద్దలు కొడతాం నీ అవినీతి కోటలను గుర్తుపెట్టుకో. పీసీసీ అధ్యక్షురాలి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అటు జగన్తో పాటు టీడీపీ, బీజేపీలను ఒక రేంజ్లో టార్గెట్ చేస్తూ వచ్చారు వైఎస్ షర్మిల. న్యాయయాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. ప్రచార ముగింపు దశలో మీడియా ముఖంగా వాయిస్ వినిపిస్తున్న పీసీసీ ప్రెసిడెంట్ తాను ఎంపీగా పోటీ చేస్తున్న కడపపైనే ఫోకస్ పెట్టారు. చెల్లెలి దూకుడుతో ఉలిక్కిపడ్డ జగన్ ఆమెని టార్గెట్ చేస్తున్నారు. షర్మిల రాజకీయ కాంక్ష వలనే కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయన్న జగన్ వ్యాఖ్యలకు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ కాంక్ష, డబ్బు కాంక్ష ఉంటే వైసీపీని జగన్ కు వదిలేదాన్ని కాదని షర్మిల అన్నారు. జగన్ జైల్లో ఉంటే కాళ్లకు బలపాలు కట్టుకుని పాదయాత్ర చేశానని, జగన్ కోసం పడ్డ కష్టానికి రాజకీయ కాంక్ష అనే బహుమానం ఇచ్చారని కన్నీటి పర్యంతమయ్యారు. చెల్లెల్ని నాశనం చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. వివేక హత్యతో పాటు వైఎస్ మరణానికి సంబంధించి జగన్పై ఘాటైన విమర్శలు చేస్తూ ఓటర్లను ఆలోచింపజేస్తున్నారు. అన్నయ్య గారి అనుమతి ఉంది, వదిన గారి అనుమతి ఉంది, సజ్జల గారి పనితనం ఉంది, ఆయన కొడుకు గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళందరూ కూడే ఒక రాక్షస సైన్యాన్ని తయారు చేసుకొని సోషల్ మీడియాలో ఆ సైన్యంతో చేస్తున్న ట్రోలింగ్ ఇది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరు కూడా సమ్మతించని విషయం. రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించారు. నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డను కాదు అంటే విజయమ్మ గారిని అవమానించినట్టే కదా. ఆఖరికి ఆ స్థాయికి కూడా దిగజారారు. వాళ్ళ కోసం పాదయాత్ర చేసినప్పుడేమో నేను వైఎస్ షర్మిలారెడ్డి పెద్ద పెద్ద ఫోటోలు వేశారు సాక్షిలో. ఆఖరికి నేను వాళ్లకు వ్యతిరేకినయ్యాను కాబట్టి అసలు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే కాకుండా పోయాను, అసలు ఒక గౌరవం ఉన్న మహిళనే కాకుండా పోయాను, అసలు నాకంటూ ఒక పేరు కానీ ఒక స్టాండ్ కానీ అసలు ఏదీ లేకుండా పోయింది వాళ్ళ దృష్టిలో. ప్రచార పర్వం క్లైమాక్స్ కు చేరిన తరుణంలో వైసీపీ విపక్షాలను అడ్డుకోవడానికి చూడడం చర్చనీయాంశంగా మారింది. కాకినాడలో జనసేన ఎంపీ అభ్యర్థి ప్రచారానికి చివరి రోజు ప్రోగ్రాం పెట్టుకున్నారు పవన్. కాకినాడలోని వివిధ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారన్న సమాచారంతో వైసీపీ అడ్డుకోవడానికి కుట్ర పన్నింది. అదే రోజున నగరంలోని 8 కీలక ప్రాంతాల్లో రోడ్ షో, సభలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ, రిటర్నింగ్ అధికారి నుంచి వైసీపీ నాయకులు అనుమతులు పొందారు. దాంతో పవన్ టూర్ కోసం టీడీపీ నేతలు చేసిన దరఖాస్తులు పోలీసులు తిరస్కరించారు. పవన్ ప్రచారానికి అనుమతి నిరాకరించడంతో కాకినాడ కూటమి నేతలు మండిపడుతున్నారు. అయితే వైసీపీ అనుమతులు తీసుకుందని, పవన్ కళ్యాణ్ సభకు అనుమతిస్తే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని డీఎస్పీ చెబుతుండడం గమనార్హం. For more videos like this, subscribe Big TV channel.